Hi students, welcome to online classes ABN and PLR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 3 టాపిక్ ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. వాట్ ఈస్ ఫంక్షన్? ఫంక్షన్స్ ఆర్ సబ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కంప్యూట్ ఎ వాల్యూ ఆర్ పెర్ఫార్మ్ ఏ టాస్క్. ఈ ఫంక్షన్స్ అనేవి సబ్ ప్రోగ్రామ్స్ అంటే సాధారణంగా మెయిన్ ఆఫ్ ప్రోగ్రామ్ తర్వాత వీటిని రాస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక వాల్యూని కంప్యూట్ చేయటం అంటే క్యాలిక్యులేట్ చేయటం, ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ లేదా ఒక స్పెసిఫిక్ టాస్క్ అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఒక రకమైన టాస్క్ని మాత్రమే కంప్లీట్ చేయడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. They cannot be run independently and are always called by main of function or by some other function. అంటే మనం రాసిన ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటంతట అవి రన్ అవ్వాలి అంటే మెయిన్ ఆఫ్ ఫంక్షన్ కాల్ చేయాలి, లేదా ఇంకొక ఫంక్షన్ ఏదైనా సరే దాన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే అవి రన్ అవుతాయి. మనం విడిగా మెయిన్ ఆఫ్ అనేది లేకుండా ఉత్తి ఫంక్షన్ ఒక్కటి రాస్తే ఆ ఫంక్షన్ అనేది ఎప్పటికీ రన్ అవ్వదు. కంపల్సరీ ఈ ఫంక్షన్స్ రన్ అవ్వాలి అంటే అవి మెయిన్ ఆఫ్ ఫంక్షన్ చేత కాల్ చేయబడాలి. సి ఫంక్షన్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఈ సి ఫంక్షన్స్ అనేవి మనకి 2 కేటగిరీస్గా డివైడ్ అయ్యాయి. అవి ఏంటంటే లైబ్రరీ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, రెండోది వచ్చి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ లైబ్రరీ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్నే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం లైబ్రరీ ఆర్ బిల్ట్ ఇన్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. చూడండి, ఫంక్షన్స్ 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఒకటేమో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఇంకొకటి వచ్చి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్నే మనం లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అన్నీ కూడా సి లైబ్రరీలో స్టోర్ అయి ఉంటాయి. ఆ సి లైబ్రరీలో స్టోర్ అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా హెడార్ ఫైల్స్లో రాయబడతాయి. అంటే ఆల్రెడీ కోడ్ చేయబడిన కోడింగ్ ఏదైతే ఉందో అది హెడార్ ఫైల్లో స్టోర్ చేసి ఆ హెడార్ ఫైల్ని సి లైబ్రరీలో వాళ్ళు స్టోర్ చేస్తారు. అలాంటి ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ కస్టమైజ్డ్ ఫంక్షన్స్ అంటే యూజర్ రాసిన ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. ఇవి సాధారణంగా దేనికోసం రాస్తారంటే టు రెడ్యూస్ కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ ప్రోగ్రామ్స్. కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ ప్రోగ్రామ్స్ అంటే మనం పెద్ద ప్రోగ్రామ్ రాస్తే ఆ పెద్ద ప్రోగ్రాంలో మిస్టేక్ ఎక్కడొచ్చిందో తెలుసుకోవటం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఫంక్షన్స్ని అంటే పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న పార్ట్స్ కింద చేసుకుని ప్రతి పార్ట్ని ఫంక్షన్ రూపంలో రాసుకుని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ వచ్చింది, ఎక్కడ నేను ఏం చేశాను అనేది తెలియటం మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగ రాసిన ఫంక్షన్స్ని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే పూర్తిగా యూజర్ డిఫైన్ చేసే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటారు. ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే కంపైలర్స్ని డిజైన్ చేస్తారో వాళ్ళు రాసేవన్నిటిని కూడా ఈ ప్రీ డిఫైన్డ్ లేదా లైబ్రరీ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. లైబ్రరీ ఫంక్షన్స్. Library functions are those functions which are defined by C library. Example printf, scanf, string concatenation, etc. ఏ ఫంక్షన్స్ని అయితే సి లైబ్రరీ నుంచి తీసుకుని ఉపయోగించుకుంటామో వాటిని మనం లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్. మనం ప్రతి సి ప్రోగ్రాంలో కూడా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తూ ఉంటాం, స్కాన్ఎఫ్ ఫంక్షన్ని కూడా రాస్తూ ఉంటాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ద్వారా మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. దానికి ప్రింట్ఎఫ్ అని మాత్రమే రాస్తున్నాం కానీ ఆ ప్రింట్ చేయడానికి మనం ఎటువంటి కోడ్ని రాయట్లేదు. అలాగే స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా మనం కీబోర్డ్ నుంచి వాల్యూని ఇస్తున్నాం. ఆ కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వడానికి కేవలం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుంటున్నాం కానీ ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడింగ్ ఏమి మనం అక్కడ రాయట్లేదు. అంటే మనం ఈ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ని ఆల్రెడీ కోడ్ చేయబడిన సి లైబ్రరీ నుంచి తీసుకుని ఈ ఫంక్షన్స్ ద్వారా మనం ప్రీ డిఫైన్డ్గానే ఆన్సర్స్ని చూస్తూ ఉంటాం. అంటే ఈ ఫంక్షన్స్ ద్వారా మనం డైరెక్ట్గా కోడ్ రాయవలసిన అవసరం లేకుండా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వీ నీడ్ టు ఇంక్లూడ్ అప్రోప్రియేట్ హెడార్ ఫైల్స్ టు యూజ్ దీస్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ని ఉపయోగించాలంటే దానికి సంబంధించిన హెడార్ ఫైల్స్ని రాయాలి. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం
ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ ఫంక్షన్స్ ఇలా రాసినప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా దేంట్లో ప్లేస్ చేస్తాం, హెడర్ ఫైల్స్లో ప్లేస్ చేస్తాం. ఆ హెడర్ ఫైల్స్ని తీసుకెళ్ళి సి లైబ్రరీలో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాసినప్పుడు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. దానికి సంబంధించిన హెడర్ ఫైల్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. దీన్నే మనం ప్రోగ్రాంలో లింక్ సెక్షన్లో #include stdio.h అని చెప్పేసి రాస్తాం. అలాగే మనం దేనికి సంబంధించిన హెడర్ ఫైల్ని అంటే మనం ప్రోగ్రాంలో సి ప్రోగ్రాంలో ఏదైతే ఉపయోగించుకుంటున్నామో దానికి సంబంధించిన హెడర్ ఫైల్ని మనం పైన ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు మనం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రాసి అక్కడ మనం string.h అని స్ట్రింగ్ హెడర్ ఫైల్ రాసాం అనుకోండి, అవి అప్రోప్రియేట్గా ఉండవు అనమాట. కాబట్టి దేనికి సంబంధించిన హెడర్ ఫైల్ దానికే రాయాలి. దీస్ ఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్ ఇన్ సి లైబ్రరీస్. ఇవన్నీ ముందుగానే కోడ్ చేయబడి ఉంటాయి. అవన్నీ కూడా సి లైబ్రరీస్లో ఉంటాయి. నెక్స్ట్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ దోస్ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ యూజర్ లేదా ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోగ్రామ్ రాసే టైంలో డిఫైన్ చేసే ఫంక్షన్స్నే మనం ఏమంటాం అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. మనం లైబ్రరీ ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్గా రాయలేము, కానీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని లైబ్రరీ ఫంక్షన్స్గా మనం మార్చుకోవచ్చు. ఒకవేళ మనం రాసిన ఫంక్షన్ మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఆ ఫంక్షన్ని మనం లైబ్రరీలో స్టోర్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫంక్షన్స్ని సాధారణంగా ప్రోగ్రామర్స్ ప్రోగ్రామ్ రాసే టైంలో వీటిని రాస్తూ ఉంటారు. అలా రాసిన దాన్ని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ కోడ్ రీయూజబిలిటీ అండ్ ఫర్ సేవింగ్ టైమ్ అండ్ స్పేస్. ఇప్పుడే చెప్పుకున్నాం, ఒకవేళ మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో రాసిన ఫంక్షన్ మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని తీసుకెళ్ళి సి లైబ్రరీలో స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవటం వల్ల మళ్ళీ ఆ కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రాయాల్సిన అవసరం ఎప్పుడైతే ఉండదో మనకు ఆటోమేటిక్గా టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రోగ్రాంలో మనకి స్పేస్ అనేది కలిసి వస్తుంది. ఇవి లైబ్రరీ ఫంక్షన్స్కి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి ఉన్న డిఫరెన్సెస్. అంటే ఏవి లైబ్రరీ ఫంక్షన్స్, ఏవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్, యూజర్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ వల్ల మనకి యూజర్స్ ఏంటి? Functions are very much useful when a block of statements has to be written or executed again and again. ఈ ఫంక్షన్స్ అనేవి మనకి ఎప్పుడు బాగా ఉపయోగపడతాయి అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం అస్తమానం రాసి ఎగ్జిక్యూట్ చేయవలసి వచ్చిన టైంలో ఈ ఫంక్షన్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఒకసారి ఫంక్షన్ మాత్రమే రాస్తాం, ఆ ఫంక్షన్ని మనకు కావాల్సిన ప్లేసెస్లో జస్ట్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ రాయవలసిన అవసరం లేకుండా ఉంటుంది. ఇలా మనకి ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫంక్షన్స్ ఆర్ యూస్ఫుల్ వెన్ ద ప్రోగ్రామ్ సైజ్ ఈజ్ టూ లార్జ్ ఆర్ కాంప్లెక్స్. అలాగే ఈ ఫంక్షన్స్ మనకి ఇంకెక్కడ ఉపయోగపడతాయంటే మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క సైజు చాలా పెద్దదిగా ఉన్నా లేదా రాసిన ప్రోగ్రామ్ కొంచెం అర్థం చేసుకోవటానికి లేదా రాయటానికి కష్టంగా ఉన్నా ఆ టైంలో మనకి ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. పెద్దగా ఉందనుకోండి ప్రోగ్రామ్, మనం దాన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని దాన్ని మనం ఫంక్షన్స్ రూపంలో రాసుకుంటాం. అలాగే ప్రోగ్రామ్ డిఫికల్ట్గా ఉందనుకోండి, మనం ఆ డిఫికల్టీని మనం చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. దేని తర్వాత ఏంటి అనేది మనకు అక్కడ తెలుస్తుంది. అలాగే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఎర్రర్స్ని అవి చెక్ చేసుకోవటం కూడా ఫంక్షన్స్ రూపంలో రాసుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో మనకి ఎర్రర్ వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. దీన్నే ఏమంటారంటే టాప్ డౌన్ మోడలర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అని అంటారు. పైనుంచి కిందకి వాల్యూస్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇది సాధారణంగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించుకునే టెక్నిక్. ఫంక్షన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు రెడ్యూస్ ద డిఫికల్టీస్ డ్యూరింగ్ డీబగ్గింగ్ ఏ ప్రోగ్రామ్. ఫంక్షన్స్ మనకి ఇంకా బాగా ఎక్కడ ఉపయోగపడతాయంటే ఎప్పుడైతే మనం పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న ముక్కల కింద రాసుకుంటామో మనకి ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. ఇలా మనకి ఫంక్షన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, లైబ్రరీ ఆర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. Library functions in C language are inbuilt functions which are grouped together and placed in a common place called a library. మనం సి లాంగ్వేజ్లో రాసిన
ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక చోట కలిపి ఒక కామన్ ప్లేస్లో మనం దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఆ కామన్ ప్లేస్లో స్టోర్ చేసుకునే ప్లేస్ని ఏమంటారంటే లైబ్రరీ అంటారు, లేదా సి లైబ్రరీ అని చెప్పేసి అంటారు. ఈ సి లైబ్రరీలోనే ఆల్రెడీ రాసేసిన ఫంక్షన్స్ అన్నీ కూడా స్టోర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈచ్ లైబ్రరీ ఫంక్షన్ ఇన్ సి పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్. ప్రతి లైబ్రరీ ఫంక్షన్ కూడా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ని పెర్ఫామ్ చేయడానికి రాయబడతాయి. We can make use of these library functions to get the predefined output instead of writing our own code to get those outputs. అంటే ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని ఉపయోగించుకుని మనం ప్రీడిఫైన్డ్ అవుట్పుట్ని చూడొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం, కానీ ఆ ప్రింట్ అవ్వటానికి మనం ఎటువంటి కోడింగ్ని రాయటం లేదు. అంటే ఇలాగ మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉపయోగించుకోవటం వల్ల అస్తమానం మన కోడ్ మన సొంతంగా కోడ్ రాయవలసిన అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న కోడ్నే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. These library functions are created by the persons who designed and created C compilers. ఎవరైతే ఈ C కంపైలర్స్ని డిజైన్ చేసి క్రియేట్ చేస్తారో వాళ్ళు ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని రాస్తారు. All C standard library functions are declared in many header files which are saved as filename.h. C స్టాండర్డ్ లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా హెడర్ ఫైల్స్ రూపంలో సేవ్ చేశారు. ఆ హెడర్ ఫైల్స్ రూపంలో సేవ్ చేసినప్పుడు కూడా filename.h అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ప్రతి లైబ్రరీ ఫంక్షన్కి కూడా .h అనే ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఈ ఫైల్ నేమ్ ప్లేస్లో సపోజ్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ తీసుకుంటే అవి స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ కాబట్టి అక్కడ ఫైల్ నేమ్లో మనం ఏం రాస్తున్నాం stdio.h అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి సంబంధించిన హెడర్ ఫైల్స్. లేదా స్ట్రింగ్స్ రాసాం అనుకోండి string.h అంటే స్ట్రింగ్స్కి సంబంధించిన హెడర్ ఫైల్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ రాసాం అనుకోండి math.h మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి సంబంధించిన హెడర్ ఫైల్స్. ఇలాగా సి లైబ్రరీలో ప్రతి ఫంక్షన్స్ కూడా వాటికి సంబంధించిన పేరుతోటి filename.h అని సేవ్ చేయబడతాయి. We are including these header files in our C program using #include filename.h command to make use of these functions. Those are declared in the header files. హెడర్ ఫైల్స్లో డిక్లేర్ చేసిన ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవటానికి మనం సి ప్రోగ్రామ్ స్టార్టింగ్లో లింక్ సెక్షన్ అని చెప్పేసి రాస్తాం. ఆ లింక్ సెక్షన్లోనే ఏమని రాస్తాం అంటే #include filename.h అని చెప్పేసి రాస్తాం. #include ఏం చేస్తుంది అంటే మన ప్రోగ్రాంలో ఏవైతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ఉపయోగించుకుంటున్నామో వాటిని సి లైబ్రరీ తోటి లింక్ చేయటానికి మనం #include అనే పదాన్ని అంటే డైరెక్టివ్ అంటాం. హ్యాష్ అనే దాన్ని డైరెక్టివ్, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ దాన్ని ఉపయోగించుకుని మన ప్రోగ్రాంలో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని సి లైబ్రరీకి మనం కనెక్ట్ చేయడానికి మనం వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. When we include header files in our C program using #include filename.h command, all C code of the header files are included in the C program. అంటే మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ స్టేట్మెంట్ని మనం ఉపయోగించుకుంటాం అంటే లింక్ స్టేట్మెంట్ #include filename.h అని చెప్పి రాస్తున్నాము. అలా రాసినప్పుడు ఈ సి ప్రోగ్రాంలో మనం రాసిన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సి ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ అయిపోతాయి. ఇంక్లూడ్ అవ్వటం అంటే ఇవన్నీ కూడా సి లైబ్రరీకి కనెక్ట్ అవుతాయి. దెన్ దిస్ సి ప్రోగ్రామ్ ఈజ్ కంపైల్డ్ బై ద కంపైలర్ అండ్ ఎగ్జిక్యూటెడ్. అప్పుడు ఈ సి ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మనకు ఒక రిజల్ట్ అనే దాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం చూడండి, ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు ఫస్ట్ లింక్ సెక్షన్ కంపల్సరీ సెక్షన్ అని చెప్పేసి రాస్తాం. ఎందుకని రాస్తాం? ఇక్కడ చూడండి, మనం ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ రాస్తాం. ఈ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఎవరికి సంబంధించింది? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్కి సంబంధించింది. అంటే ఈ ప్రింట్ఎఫ్కి సంబంధించిన కోడ్ ఎక్కడ ఉంటుంది? stdio.h అనే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ #include అనటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ప్రింట్ఎఫ్ దీనికి కనెక్ట్ అయ్యి ఈ stdio.hలో ఉన్న దీని కోడ్ ఈ ప్రోగ్రాంలో మనకి ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి దీనికి మళ్ళీ మనం ప్రత్యేకంగా కోడ్ రాయవలసిన అవసరం లేదు. సి లైబ్రరీలో ఉన్న కోడ్ ఆటోమేటిక్గా వచ్చి మనకి సి ప్రోగ్రాంలో అది ఇంక్లూడ్ అవడం జరుగుతుంది. అలాగే క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్. ఈ క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ని మనం దేనికి ఉపయోగిస్తాం?
స్క్రీన్ని క్లియర్ చేసుకుని ప్రస్తుతం ఉన్న అవుట్పుట్ని మాత్రమే చూడటానికి. దానికి మనం ఉపయోగించుకునే హెడర్ ఫైల్ ఏంటి, conio.h, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటారు దీన్ని. ఈ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ తోటి మనం దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకుంటున్నాం. అంటే దీని ద్వారా మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు పాత అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాత అవుట్పుట్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోయి మనకి కొత్త, ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ని అయితే కంపైల్ చేసుకుంటున్నామో ఆ కంపైల్ చేసుకునే అవుట్పుట్ మనకి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇలాగ మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ లేదా లైబ్రరీ ఫంక్షన్స్ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని సి ప్రోగ్రాంలో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఉపయోగించుకోవటానికి మనం లింక్ సెక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాంలో మనం దాన్ని లింక్ సెక్షన్ రూపంలో #include filename.h అని చెప్పేసి మనం ప్రోగ్రాంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఆ లైబ్రరీలో ఉన్న ఆ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది డైరెక్ట్గా మనకి సి ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.